మనం ఏంటంటే పిల్లల దీనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట, ఆయనకు స్తుతి యాగము చెల్లించాలంట. మనస్ఫూర్తిగా మనం ఇచ్చే మిగతాదన్నీ కూడా ఒక ఎత్తు పిల్లల. హృదయపూర్వక సన్నితే చాలా ప్రాముఖ్యం. అందరిలో ఆర్పటించడం వేరు, నీ హృదయమే దేవునికి కావాలి. మనస్ఫూర్తిగా దేవుని కొనియాడాలి పిల్లల. ఎందుకంటే అన్ని ఇచ్చినా దేవునికి సంతోషం ఉండదు. ఏ రీతిగా అన్ని ఇచ్చినా ఉప్పు అయిపోతే సంతోషం ఉండదో, కూరలా రుచే రీతిగా ఉండదు. నీ హృదయం ఇవ్వకపోతే, నీ మనస్ఫూర్తిగా దేవునికి నువ్వు స్తుతులు చెల్లించకపోతే ఆయన కూడా అంతే బాధపడతాడు. నేను ప్రతిసారి చెప్తున్నా పిల్లరా, మన కష్టం వచ్చినప్పుడు పక్కన ఉన్నవారు మనకు సాయం చేసిన వారు కాదు పిల్లరా. నీ వేదనను బాధను తొలగించిన వారు ఎవరు కాదు ఈ లోకంలో, దేవుడే. మనకేంటంటే కొంత మట్టుకు పిల్లరా మన తల్లి మీద ఆధారపడ్డ మనం బాగా తెలుసు. చిన్న ఉన్నప్పుడు తల్లి పక్కన పడుకుంటే మన సేద తీరేవారు. ఆ తర్వాత తండ్రి అంటే ధైర్యం పుట్టుకొచ్చింది. కొంతకాలం వచ్చిన తర్వాత అయ్యో బాధ, మనం ఎదిగిన తర్వాత నా తల్లి గాని తండ్రి గాని నాకేం చేయలేరు, నాకు జ్ఞానం ఎదిగిపోయింది, నేనే సంపాదించుకుని బ్రతకగలుగుతున్న ఒక సామర్థ్యం మనకు వచ్చేసింది. చివరికి అనారోగ్యం క్షీణించినప్పుడు డాక్టర్ మీద ఆధారపడడం మనం బాగా నేర్చుకుంటాం పిల్లలు. కొంతకాలానికి పిల్లరా తల్లి గాని తండ్రి గాని డాక్టర్ గాని ఈ లోకంలో ఏది కూడా మమ్మల్ని ఆదరించలేదు, మనకు ధైర్యం పుట్టించలేదు. చివరికి దేవుడే ధైర్యం పిల్లరా. మన ఆధారము, ఆశ్రయము, కొండ కోట అన్ని ఆయనే పిల్లరా. అది ఎప్పుడు తెలిసి వస్తుందంటే అన్ని ఉన్నప్పుడు తెలిసి రాదు పిల్లరా. అందుకనే అది పోగొట్టుకోకన ముందే తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది, అంతే కదండి. ఆ ధైర్యం ఆయనందే పుడుతుందంట. అందుకనే యెహోవా యందలి భయం అంట బహు ధైర్యము పుట్టించిందంట. యెహోవా యందలి భక్తి అంట ఇంకా బహా ధైర్యము పుట్టిస్తుందంట. భయము భక్తి దేంట్లో ఉండాలంట, యెహోవా యందు ఉండాలంట. అది ఉండి అవన్నీ కూడా మన జ్ఞాపకం ఉంటేనట హృదయపూర్వకంగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం పిల్లలు. ఈ స్తుతి కావాలనుకుంటున్నాడు, నీ హృదయం కావాలనుకుంటున్నాడు మనస్ఫూర్తిగా. అప్పుడప్పుడు ఈ వేదనను శోధనను అనుభవించిన జీవితాలు, అందుకనే క్రైస్తవ కుటుంబాలు ఎందుకు ఉన్నతంగా బ్రతుకుతున్నాయి అంటే ఆయన ప్రార్థించే విషయంలో అందరూ మనం తగ్గించుకుని ఎందుకు మొరపెడతామంటే ఆ జ్ఞాపకం మన హృదయంలో ఉంటుంది. ఎందుకంటే నా కష్టకాలం నువ్వే ఆదరించవు తండ్రి. ఇజ్రాయేల్ మర్చిపోయారు పిల్లలు, చాలా మటుకు ఇజ్రాయేల్ మర్చిపోయారు. ఆ కృతజ్ఞత వారి జీవితంలో లేదు, చాలా కుటుంబాల్లో లేదు. కొందరు